నేను ఇంకొక విషయం చెప్పు. నేను కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నా. మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారనంటే ఉత్తగా ఇచ్చారా? మల్లన్నకి పేరు ప్రజల్లో ఆదరణ లేకుండా ఇచ్చారా మల్లన్నకి? ఇప్పుడు మాది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పుకునే వీళ్ళు మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారనంటే ఏం అర్థం అది? మల్లన్నకి బ్రాండ్ ఉన్నది మార్కెట్ లో. ఇల్మార్ మల్లన్న అంటే ఒక బ్రాండ్, ప్రజల ఆదరణ ఉన్నది. మల్లన్న ఒక నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాదు, స్టేట్ లీడర్, రాష్ట్రంలో గుర్తింపు ఉన్న నాయకుడు కాబట్టే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మల్లన్నకి టికెట్ ఇచ్చారు. రైట్. ఇక్కడ బీసీ ఉద్యమం గురించి తీసుకుందాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికార సమరభేరి భువనగిరిలో జరిగిన సమరభేరి సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఒక థాట్ వచ్చింది. ఏం థాట్ వచ్చిందంటే, మా బీసీ ఉద్యమం పైకి లేస్తూ ఉంటే ఈ శాటిలైట్ మీడియా ఛానల్ పత్రికలు కూడా కుట్ర చేస్తూ ఉన్నాయని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుని ప్రకటించింది. పల్లెన ఇప్పుడు బీసీ వాదన, ఇక నెక్స్ట్ రాబోయేది బీసీ రాజ్యం అనే విధంగా ప్రజలు కూడా ఏ పార్టీలో ఉన్నా నేను బీసీ అని గర్వంగా చెప్పుకునే రోజులు తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న. ఒకసారి దానికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే బీసీ ఉద్యమం పైన తీన్మార్ మల్లన్న పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న మీద కొందరు కావాలని కుట్రపూరితమైన ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతి పండల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి కూడా మనం మరి జ్యోతి పండల్ గారు ఏమంటున్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అసలు తీన్మార్ మల్లన్న వస్తున్న ఆరోపణలకు గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ ఉద్యమ జోష్, పల్లెలో జోరందుకున్న బీసీ మూమెంట్, సంపన్న బీసీ కులాలు ఒకే గొడుగు కిందకు, రెడ్లు వెలమల నాయకత్వం పెరుగుతున్న అసంతృప్తి, భువనగిరి సభ తర్వాత మారుతున్న పరిణామాలు, ఏ 2-3 రెడ్లు కలిసిన మల్లన్న బీసీ ఉద్యమం పైన చర్చ, మల్లన్న పదయాత్ర పైన టెన్షన్, బీసీ సమాజం ఎక్కడ ఒకటవుతుందని బెంగ అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. నిజంగా సంపన్న బీసీ కులాలు ఒకే గొడుగు కిందకి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ గొడుగు కిందకి రాబోతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మన బీసీల హక్కుల గురించి పుట్టిన పార్టీలో ఇది మన బీసీలకు మాత్రమే ప్రియారిటీ ఇస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక పేరు తెచ్చుకున్నది. చాలా తక్కువ సమయంలో ఈ పేరు తెచ్చుకోవడం చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎక్కడ చూసిన చర్చనే పుట్టగతులు ఉండే. బీసీ ఉద్యమం బలపడితే రెడ్లు వెలమలకు పుట్టగతులు ఉండే. ఏ పార్టీ ఉన్నారా? 0.4% ఏమో వెలమలు ఉన్నారు, వీళ్ళు 4.6% ఏమో వీళ్ళు ఉన్నారు రెడ్లు. వీళ్ళు అంటే గదే 5-6% లోపు ఉంటారు రెడ్లు. అంటే బీసీ కులాలలో ఒక కులమంతా లేరు. నిజంగా రాజకీయ ఇది ప్రమాదమే వాళ్ళకు. ఏ 2-3 రెడ్లు కలిసిన మల్లన్న బీసీ ఉద్యమం పైన చర్చ, మల్లన్న పాదయాత్ర పైన టెన్షన్, బీసీ సమాజం ఎక్కడ ఒక్కడవుతుందని బెంగ, మామూలు బెంగ ఉన్నది ఇది. అయితే ఒకసారి దానికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ ఉద్యమ జోష్ ఉప్పొంగుతుంది. పల్లెకు బీసీ మూమెంట్ను రోజుకు బలంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఉపకార నేతల ఫీజులు రీమెన్స్మెంట్లకే ఉద్యమాలు పరిమితమయ్యేవి. స్కాలర్షిప్ కోసమే ధర్నాలు, రాస్తారోకలు జరిగేవి. మెజార్టీ బీసీ సంఘాలు, బీసీ ఉద్యమ నాయకులు కూడా వీటికే పరిమితమయ్యేటోళ్ళు. అదే సమయంలో కులాల వారికి బహిరంగ సభలు పెట్టుకునేటోళ్ళు. ఆయా కులాల హక్కుల కోసం మాత్రమే కుల సంఘాల నాయకులు మాట్లాడేటోళ్ళు. అయితే మళ్ళీ ఆ కుల సంఘ మీటింగ్స్, సమావేశాలు, బహిరంగ సభలకు మాత్రం దాదాపు అగ్రవర్ణ పార్టీ నాయకులు నేతలనే పిలిచి తమ సమస్యలు, బాధకాలను చెప్పుకునేటోళ్ళు. తమ కులాలను ఏదైనా చేయాలని ప్రాధాయపడేటోళ్ళు. లక్షలాది మంది బీసీ కులాలతో భారీ బహిరంగ సభలు పెట్టిన దాదాపు ఇవే పరిస్థితులు ఉండేవి. కానీ టీఆర్పీ చీఫ్ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తర్వాత ఆనాది కాలంలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఆయన అసలు బహుజనులు బీసీ సమాజానికి ఏం కావాలనే దానిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక స్పష్టత వచ్చింది. దశాబ్దాలుగా అసలు బీసీ సమాజం ఎందుకు వెనుకబడి ఉంది, ఆ వర్గాలు జనాభాకు తగ్గట్టుగా ఎందుకు వారికి అన్నింట సముచిత ప్రాధాన్యం దక్కడం లేదు, బీసీలు దేనికోసం కొట్లాడాలి, దేనికి కోసం పోరాడాలి, బీసీ సమాజం చేస్తున్నది ఏమిటి, అసలు చేయాల్సింది ఏమిటి, అనేక అంశాలపైన తీన్మార్ మల్లన్న సరికొత్త పందాలతో ప్రజలకు వివరిస్తున్నారు. బీసీ వర్గాలను స్వలంబన సాధించాలంటే చేయాల్సింది ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటాలు కాదని, వారి అంతిమ లక్ష్యం రాజ్యాధికార సాధనే కావాలన్నారు. ఈ దిశగా మల్లన్న చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. మాన్యశ్రీ కాన్షీరామ్ చెప్పినట్లు పొలిటికల్ కీనే అన్నిటికీ మాస్టర్ కీ. ఈ నేపథ్యంలోనే రాజ్యాధికారాన్ని బీసీ వర్గాల చింతకు తెచ్చేందుకు మల్లన్న ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తుండడం సంపన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆలోచింపజేస్తుంది. మల్లన్న మొదటి నుంచి రాజ్యాధికార సాధన, బీసీ స్వలంబన అని ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో చూద్దాం ఒకసారి. బీసీ ఉద్యమ జోష్. రైట్. ఇక సాధికారతను మార్గమని ఘంటాపథంగా చెప్తూ వస్తున్నారు. అదే దిశగానే ఇప్పటి వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టారు. అసలు బీసీ సభలు పెడితే ఓసీ నేతలు పిలవడం ఏంటి, అనాదిగా బీసీల హక్కులను కాలరాసిన అగ్రవర్ణాలకు మన సభలకు వచ్చి వారిచ్చేదేంటి వంటి ప్రశ్నలను లేవనెత్తారు. ఇదే బీసీ సమాజాన్ని
ఆలోచింపజేసింది. అందుకే భువనగిరి రాజ్యాధికార సమరవేది సభ ద్వారా విజయానికి ఒక 2 కొత్త సందేశాలను మల్లన్న పంపగలిగారు. ఈ సభకు అగ్రవర్ణ నాయకులు ఎవరిని పిలవకపోవడం, బీసీలు కొట్లాడాల్సింది ఫీజు రిమెంబర్స్ ఉపకార వేతనాల కోసం కాదనే సంకేతాలు ఇచ్చారు. బీసీ రాజ్యాధికార సాధ్యం కావాలంటే సంపన్న బీసీలు ఏకం కావాలనే బీసీ సాధికారత కోసమే బీసీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి వేదికగా మల్లన్న ఇచ్చిన ఈ పిలుపు ఇప్పుడు బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తుండడం, రెడ్లు వెలమలను మాత్రం ఆందోళనకు గురి చేస్తుండడం గమనార్హం. మల్లన్న టీఆర్పీ పార్టీ అనుసరిస్తున్న బీసీ ఉద్యమ పంద కారణంగా బీసీ సమాజం అంతా ఒకటే గొడుగు కిందకు వస్తుండగా తెలంగాణలో ఎక్కడ ఏ ఇద్దరు రెడ్లు విలమలు కలిసినా తీన్మార్ మల్లన్న బీసీ మూమెంట్ పైన చర్చించుకుంటడం విశేషం. మరోవైపు మల్లన్న త్వరలోనే బీసీ సమాజ చైతన్య కోసం పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బీసీ సమాజం ఒక్కటవుతుందోనని, తమ అధికార పీఠాలు ఎక్కడ కదిలిపోతాయని రెడ్లు వెలుమలు తీవ్ర ఆందోళనకు గురవుతుండడం గమనార్హం అనే ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం మాట్లాడుకుంటే అయితే బీసీ ఉద్యమం ఎప్పుడు బలపడ్డది? బీసీ ఉద్యమం అసలు బీసీ అనే పదం ఎప్పుడు బలపడ్డదంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ సభ తర్వాత బీసీ అనే పదం బలంగా వీచింది. ఎందుకు వీచిందంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఏడా రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళలేకపోతున్నాం అనేది క్లియర్గా ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాని క్లియర్గా మల్లన్న చూపించే ప్రయత్నం చేసింది. వరంగల్ సభ తర్వాత బీసీ మూమెంట్ అనేది మారిపోయింది. మనం చూసుకోవచ్చు అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ మూమెంట్ అనేది అక్కడ కనబడ్డది. అయితే ఇక్కడ భువనగిరి రాజ్యాధికార సమరభేరి సభ తర్వాత మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ మూమెంట్ వచ్చేసింది. తెలంగాణ ప్రజల్లో కూడా బీసీ వర్గాలు బాగుపడుతూ ఉంటే, బీసీ వర్గాలు పైకొస్తూ ఉంటే, బీసీ వర్గాలు రాజ్యాధికార దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటే దినపత్రికలు కూడా ఏ విధమైన కుట్ర చేసినాయి. దినపత్రికల్లో ఒక్క మెయిన్ పేపర్లో కూడా హెడ్లైన్స్లో బీసీ వాదం అనేది రాలే. ఒక విజయక్రాంతి పేపర్ తప్పితే ఎక్కడ కూడా రాలే. ఎందుకు రాలేదంటే కుట్ర ఎక్కడ వేస్తే ఎక్కడ పెద్దోళ్ళు అయిపోతారో, రాజ్యాధికారం దిశగా ముందుకు అడిగిస్తే మా కూసాలు కదిలిపోతే ఈ 77 సంవత్సరాలుగా మేము ఈ అనుభవిస్తున్న సంపద అంతా గుంజుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని కూసాలు కదిలితే రాజకీయ భిక్ష కాదు, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. వాళ్ళు భిక్ష పెట్టుడు కాదు, మేము సన్యాసం తీసుకునే పరిస్థితికి వస్తుందని నిజంగా కూసాలు కదిలిపోయినాయని చెప్పుకోవచ్చు. దాని రాజ్యాధికార సమరవేరి సభ ఎంత సక్సెస్ అయితే అంత అణచివేయాలని చూసి తర్వాత పేపర్లో దానికి సంబంధించి ఒకసారి తీన్మార్ మల్లన్న పైన కూడా అనేకమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొందరు. బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయాలి, తీన్మార్ మల్లన్న ఒక్కని అణచివేస్తే నిజంగా ఏ విధంగా బీసీ ఉద్యమం పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చు అని కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతి పండల్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ఒకసారి? హలో అక్క, నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు. నేను వెంకటేష్. వెంకట్ గారు నమస్తే. ఎలా ఉన్నారు వెంకట్? బాగున్నాక. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా మీరు కొన్ని క్వశ్చన్లు అడగదలుచుకున్నా. అంటే బీసీ మూమెంట్ రాజ్యాధికార సమరభేరి సభ భువనగిరి సభ తర్వాత పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చేంజ్ అయిపోయినాయి. అంటే పల్లెను కాదు ప్రజల్లో కూడా చైతన్యం నింపే ప్రయత్నంగా ముందుకు అడుగులేస్తూ ఉన్నది బీసీ ఉద్యమం. అవును వెంకట్, అవును. దీన్ని ఉద్దేశించి అంటే బీసీ ఉద్యమాన్ని అణచివేసే కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మీరేమంటారు? కొన్ని కుట్రలు కావు, చాలా కుట్రలు జరుగుతున్నాయి వెంకట్. అంటే రాజ్యాధికార సమరభేరి సభ అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయితే కనీసం ఒక్క దినపత్రికలో కూడా మెయిన్ పేపర్లో రాకపోవడాన్ని దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆ పత్రికలన్నీ నడిపేటి ఎవరు నడుపుతున్నారో మీకు బాగా తెలుసు వెంకట్. ఈ అగ్రవర్ణాల కులాలకి చెందిన వాళ్ళ పత్రికలు కాబట్టి వాళ్ళు బీసీల న్యూస్ ఎందుకు రాస్తారు వెంకట్? అంటే ఒకవేళ న్యూస్ రాస్తే బీసీలు ముందుకెళ్ళిపోతారు, మమ్మల్ని తొక్కేస్తారు, మాకు అధికారము మా చేతిలో ఉండదు, మళ్ళా మేము బీసీలని ఎట్లా తొక్కాలన్నది అధికారాన్ని వాళ్ళ చేతిలో ఉండదు కదా. సో ఇవన్నీ కుట్రలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు మేము అందుకనే రాయరు. ఎందుకు రాయరు. అంటే అక్క ఈ షార్ట్లైట్ ఛానల్ని ఎట్లా చూడొచ్చు? బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున బలపడుతూ ఉంటే షార్ట్లైట్ ఛానల్ కొన్ని కావాలని అసలు ప్రచారం చేయకపోగా, బీసీ ఉద్యమాన్ని చూపెట్టకపోగా తీన్మార్ మల్లన్న పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళందరూ అగ్రవర్ణాల కులాలకు చెందిన వాళ్ళు, లేదా కొంతమంది ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వెంకట్, అగ్రవర్ణ కులాలకి చెందిన వాళ్ళు మల్లన్న గారిని తిట్టించాలన్నా, మల్లన్న గారిని ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు దళితులని లేకపోతే బీసీలనే ముందుకు పెట్టి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు అన్నమాట. సో ఎవరైతే నిజంగా వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉద్యమం పైన దాడి చేస్తే మనం నిజంగా తిప్పికొట్టే ప్రమాదం ఉంది కాబట్టి తిప్పికొట్టే అవకాశం ఉంది. అది అక్కడ విషయం ఏంటంటే
తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు ఉట్టిగా మేల్కొంటున్నారు. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మనలో వీనికి మనల్లోనే పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన బీసీ ఎస్సీ ఎస్టీలను. అంతే కదా. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు బరిలోకి దిగి మా మీద అటాక్ చేశారు అనుకోండి, మల్లన్న గారి మీద వాళ్ళ టీం మీద అటాక్ చేస్తే బీసీల్లో చైతన్యం వస్తుంది, సింపతి పెరుగుతుంది, వీళ్ళకి ఎదురు తిరుగుతారు, వీళ్ళ రాజ్యాధికారము వీళ్ళ చేతులలో ఉండదు, ఆ భయం అన్నమాట. అందుకనే దళితులని బీసీ బిడ్డలని ముందు పెట్టి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నమాట, ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. అంతెందుకు వెంకట్, మొన్న నేను నా నియోజకవర్గంలో రెడ్లకు అదే నేను పోరాడాను. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఒక దళితుడిని పెట్టి నన్ను బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకొక బీసీ నాయకుడిని పెట్టి అతనితోని నా మీద కేసులు వేయించడానికి ప్రయత్నించారు. అంటే ఇక్కడ నేను సాక్ష్యము దానికి. ఈ రెడ్లు ఎట్లా అగ్రవర్ణ కులాలకు చెందిన వాళ్ళు ఎట్లా కుట్రలు చేస్తున్నారు అనేది ఇది ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఈ కుట్రలను తిప్పుకొట్టాలంటే మనం ఏ విధమైన వ్యూహాలు చేస్తే బాగుంటుంది, అంటే మన బీసీ ప్రజలు ఏ విధంగా మేలుకుంటే బాగుంటుంది. మన బహుజనులు అందరూ ఏకమైతా ఉంటే ఈ అగ్రవర్ణ కులాల రాజకీయ కూసాలు కదులుతాయి. నిజంగా రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు. ఫ్యూచర్లో ఎప్పటికున్న బహుజనవాదం బలపడితే వీళ్ళకి తెలుసు 77 సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారు, ఆ కులాలు మేలుకుంటే ఏం జరుగుతుంది అన్నది తెలుసు. కాబట్టి మన పైన ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు. మన బీసీ ప్రజలకు మనం ఏం చెప్పదలుచుకోవాలి, మనం ఎట్లా చెప్పాలి? ఇగో వెంకట్, నేను ఒకటే క్లియర్ ఒక విషయం చెప్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఉద్యమం ఆగదు. ఇన్ని రోజులు సరే గడిచిపోయినాయి, ఒక లీడర్ లేకుండా బీసీల కోసం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు, డెఫినెట్ గా ఇదైతే ఉద్యమం ఆగదు. ఓకే, ఎవరెన్ని కుట్రలు చేసినా మేమైతే ముందుకు తీసుకెళ్తాము, చైతన్యం తీసుకొస్తాం ప్రజల్లోకి. అవసరమైతే ఇంకా మేము ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తాము. అంటే నేనేమంటూ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఒక్కడే ఒక్క నాయకుడు మల్లన్న గారు ఇంత మందిని రాష్ట్ర వ్యాప్తంగా అంటే జనాలని మేల్కొల్పారు. అర్థమైందా? మా పార్టీ నుంచి ఇంకా గ్రౌండ్ లెవెల్లో మా టీం మొత్తం దిగితే మట్టుకి డెఫినెట్ గా ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆల్రెడీ ఎవరైతే మల్లన్న గారిని ఫాలో అవుతున్నారో, మా పార్టీ కార్యక్రమాలు ఫాలో అవుతున్నారో, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళల్లో మార్పు వస్తున్నది. మేము ప్రత్యేకించి పోయి చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఏమంటారు, ప్రజల్లో ఇట్లాంటి చైతన్యం వస్తే డెఫినెట్ గా వీళ్ళందరూ వాళ్ళంతగా వాళ్ళే తిరగబడి, వాళ్ళకి చైతన్యం వచ్చి తిరగబడే రోజు డెఫినెట్ గా ఉంటది వెంకట్. ఈ మమ్మల్ని ఎవ్వరు కూడా ఆపే ప్రసక్తే ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే అక్క, ఒకటి రేవంత్ రెడ్డి ఇది వరకు కూడా గతంలో కొన్ని టీవీ ఛానల్ డెబిట్ పైన కూడా చెప్పిండు ఏంటంటే మళ్ళోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ బీసీ సభ ఏది రాజ్యాధికార సమరభేరి సభ తర్వాత ఇక్కడ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. అలాగే ఒక మాట కూడా వినబడతా ఉంది, రేవంత్ రెడ్డి కన్నా తీన్మార్ మల్లన్న నయం. ఇక్కడ సంథింగ్ అంతకుముందు ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన తర్వాత అప్పుడున్న టీఆర్ఎస్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన తర్వాత సొంత పార్టీ పెట్టలేక బీజేపీ పార్టీలోకి వెళ్ళిండు. రేవంత్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చి సొంత పార్టీ పెట్టలేక కాంగ్రెస్లోకి వెళ్ళిండు. ఇక్కడ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లోకి వెళ్ళిన తీన్మార్ మల్లన్న ఇక్కడ మనది కాదు, ఇది మన బహుజన బిడ్డలది కాదు, ఇక్కడ రెడ్డి ఆధిపత్య కులాలు మాత్రమే పెత్తలను చెలాయిస్తాయని చెప్పి బయటకు వచ్చి సొంతంగా ధైర్యం చేసి ఒక పార్టీ పెట్టిండు. రేవంత్ రెడ్డి ఇలా ఈ సీనియర్ నాయకుల కన్నా తీన్మార్ మల్లన్న నయం అని ఒక టాక్ అయితే పబ్లిక్లో వెళ్తూ ఉన్నది. దీన్ని నిజంగా పబ్లిక్ ఇట్లా అనుకోవడానికి సంతోషించవచ్చు, కానీ ఈ కుట్రలు ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు మనం? వెంకట్, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి రేవంత్ రెడ్డి నేనే నెక్స్ట్ సీఎం అని ఇక ఎవరు పగటి కళలు వాళ్ళు అంటుంటారు వెంకట్, దాన్ని మనం ఆపలేము. అంటే ఫ్యూచర్ లో మల్లన్న ఈ సీఎం పీఠానికి పోటీ పడే అవకాశం 100% ఉంటది ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ అగ్రవర్ణ కులం మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఏ విధంగా కుట్ర పడుతున్నారని క్లియర్ గా చూపెడుతున్నారు కదా. అవును, డెఫినెట్ గా. అయ్యో వెంకట్, మల్లన్న గారు సీఎం పదవి కంటెస్ట్ చేస్తారా అని అంటే నా ఆన్సర్ ఏంటి అని అంటే, చైతన్యం తీసుకొస్తున్నారు బీసీ ప్రజల్లో. ఇప్పుడు మెజారిటీ పాపులేషన్ ఎస్ మల్లన్న మాకు సీఎం అయితే బాగుంటది అని ఆశీర్వదిస్తే అవుతారేమో. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి సీఎం అవుతారా అని అనుకున్నామా మనం? ఎవరు అనుకోలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అతను సీనియర్ నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీలకు ఆయన జెండా మోసినాడు కాదు, జిందాబాద్ కొట్టినాడు కాదు. కాంగ్రెస్ బలిదేవత సోనియా గాంధీని బలిదేవత అని ఇట్టినాడు. సీఎం అయ్యి ఇప్పుడు తెలంగాణ నా రాష్ట్రాన్ని నాశనం చేయట్లేదా? సో నేనేమంటున్నానంటే, అలాంటి చైతన్యం వచ్చి ఆశీర్వదిస్తే మట్టుకి డెఫినెట్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
నేను ఎందుకు కాకూడదు చెప్పావు వెంకట్. ఇప్పుడు బీసీల కోసం ఏ నాయకుడు ఇంత గట్టిగా ప్రాణాల మీదకి తెచ్చుకొని పోరాడాడు నాకు చూపించి ఒకసారి. ఏ బీసీ నాయకుడు ఉన్నాడు చెప్పు? మల్లన్న నేను గట్టిగా బరిలోకి దిగి ఇప్పుడు పబ్లిక్ కూడా అదే అంటున్నారు అక్క. రేవంత్ రెడ్డి కన్నా ఇంకా బీసీ నాయకుల కన్నా తీర్మార్మల నిర్ణయం సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని బహుజన బిడ్డల కోసం బీసీ వాదం కోసం బలంగా కొట్లాడుతున్నాడని పబ్లిక్ లో ఒక టాక్ వెళ్ళింది. ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా వెంకట్, నేను ఏమంటున్నానంటే నేను కూడా మల్లన్న గారితో చాలా దగ్గరగా పని చేస్తున్నాను. మల్లన్న గారితో ఉమ్మడి మీదకి ఇన్ఛార్జ్ గా, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఏమన్నా సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా డైరెక్ట్ గా మల్లన్న గారితో చర్చించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర కమిటీ మీటింగ్ లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మల్లన్న గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే వెంకట్, అసలు చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు తెలుసా. దగ్గర నుంచి చూస్తే మల్లన్న గారి కాన్ఫిడెన్స్ లెవెల్ గానీ, వారికి ఉన్న నాలెడ్జ్ గానీ, వారి హార్డ్ వర్కింగ్ నేచర్ గానీ, డెడికేషన్ గానీ చూస్తే పక్కన ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇన్స్పైర్ అవుతారు. సో నేను ఏమంటున్నానంటే ఇలాంటి నాయకులు డెఫినెట్ గా మన సమాజానికి చాలా చాలా అవసరం వెంకట్. స్పెషల్లీ మన వర్గాలకి చాలా చాలా అవసరం. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు ఈ రెడ్లు వెలమలు వీళ్ళు రూల్ చేశారు. వీళ్ళకి వ్యతిరేకంగా అంత గట్టిగా నిలబడి ప్రాణాల మీదకి తెచ్చుకొని పోరాడుతున్నారంటే హర్షించదగ్గ విషయము. మన జాతులు సంతోషించాల్సిన విషయం వెంకట్. ఇది ఒకటక ఇదే మూమెంట్లో బీసీ వాదం తీర్మానం చేయబట్టి బలపడుతుంది 100% నిజం. అంటే గతంలో రాజ్యాధికారం కోసం ఎవరు కొట్లాడలేదు, బీసీల కోసం స్కాలర్షిప్స్ కోసం లేకపోతే ఇంకా ఇతరత్ర దేని గురించి బలంగా పోరాటాలు చేసిన తరుణం మనం చూసినాం. కానీ రాజ్యాధికారం దిశగా అంటే లాస్ట్ ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, మాస్టర్కి అనేది రాజ్యాధికారం మాత్రమే మాస్టర్కి అని కీలకంగా తీర్మానం పదే చెప్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. తీర్మానం బీసీ ఉద్యమాన్ని బలపడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది 100% నిజం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తీర్మానం ఉప ఎన్నికల్లో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేస్తే, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 42 నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులకు ప్రచారం చేస్తే దాదాపుగా 39 నియోజకవర్గాలు గెలిపించిండు తీర్మానం. అలాంటి ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో మాత్రమే అవకాశం ఇచ్చింది. అది ఎక్కడ తీర్మానం ఎక్కడైతే ఓడిపోయిండో ఉప ఎన్నికల్లో పల్లారాజేశ్వరరెడ్డి పైన, అదే ఉప ఎన్నిక పల్లారాజేశ్వరరెడ్డి అసెంబ్లీకి పోతే ఆ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికల్లో తీర్మానం నిలబెట్టిరు. అది వేరే ఆప్షన్ లేక నిలబెట్టిరా, కావాలనే నిలబెట్టాక కూడా ఎన్ని కుట్రలు చేసిరని మనం కీలకంగా చూసినాం. ఒక తీర్మానం టీమ్గా అప్పుడు మేము దగ్గరుండి చూసినాం తీర్మానం ఏ విధంగా ఓడగొట్టాలి. ఈ మంత్రులు, ఈ అగ్రకులాల మంత్రులు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఓడగొట్టే ప్రయత్నం చేసిరు. కానీ ఇప్పుడు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తీర్మానం కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసి గెలిచిండు, దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి గెలవాలి అని చెప్తా ఉన్నారు. అంటే ఒక ఉప ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డ గెలిస్తే జీర్ణించుకోలేక ఇలాంటి మాటలు ఎట్లా చూడొచ్చు దీన్ని? నేను చాలా స్పష్టంగా ఒకటి బహిరంగంగా ఛాలెంజ్ చేయదలుచుకున్నా. ఒకటి మీ మీడియా ద్వారా ఏంటి అని అంటే, ఒక పని పాట లేనోళ్ళు కూడా మల్లన్న మీద కమెంట్ చేస్తున్నారు. ఏమని అంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. ఎవడయ్యే జాగిర్ ఉన్నదని రాజీనామా చేయాలి? ఫస్ట్ నాకు అది చెప్పు. భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సరే, మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. నేను ఇంకొక విషయం చెప్పు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నా. మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారనంటే ముద్ద ఇచ్చారా? మల్లన్నకి పేరు ప్రజల్లో ఆదరణ లేకుండా ఇచ్చారా? మల్లన్నకి ఇప్పుడు మాది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పుకునే వీళ్ళు మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారనంటే ఏం అర్థం? అది మల్లన్నకి బ్రాండ్ ఉన్నది మార్కెట్ లో. మల్లన్న అంటే ఒక బ్రాండ్, ప్రజల ఆదరణ ఉన్నది. మల్లన్న ఒక నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాదు, స్టేట్ లీడర్, రాష్ట్రంలో గుర్తింపు ఉన్న నాయకుడు. కాబట్టే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మల్లన్నకి టికెట్ ఇచ్చారు. ఇంకొక రెండో విషయం ఏంటి అని అంటే, మల్లన్నకి గుర్తింపు లేదని చెప్పేసి వీళ్ళు 42 నియోజకవర్గాల్లో ప్రచారం చేయమని చెప్పేసి అన్నారా? అంటే ఒక ముఖ్యమంత్రి రేంజ్ వ్యక్తి పోయి చేయాల్సిన పనిని తీర్మానం పోయి చేసుకొచ్చినప్పుడు ఊడిగం చేయించుకున్నారు. 42 నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకున్నారు. ఒక నియోజకవర్గంలోనే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఆషమాషి కాదు. వాళ్ళు ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి, అది ఆషమాషిగా అయిన విషయం కాదు. అలాంటిది 42 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పుడు మరి ఇప్పుడు ఎవరైతే మల్లన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మాట్లాడాలన్నట్టు
వాళ్ళకి నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఏం చేయాలనుకుంటున్నా అంటే, మరా ఈ ఊడిగం ఎక్కడ పోతది? కళ్ళు దొబ్బినాయా మాట్లాడేటోళ్ళకి? ఇది కనిపిస్తలేదా? మళ్ళా ఎంత చాకిరీ చేశారు కాంగ్రెస్ పార్టీకి? అంత చాకిరీ చేసినాకనే కదా టికెట్ ఇచ్చారు. అంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాతనే కదా వీళ్ళు మళ్ళీ టికెట్ ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, మల్లన్న రిజైన్ చేయాలి ఈ పోస్ట్ కన్నా వాళ్ళకి. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఏంటంటే, మల్లన్న ద్వారా ఎవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచారో ఆ 42 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, మల్లన్న టికెట్ ఇచ్చామంటారు, మా టికెట్ మీద. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకపోతున్నాడని ఒక మాట, ఒక నేపథ్యంతోనే ఈ మల్లన్న పైన ఇలాంటి కుట్రలు పడుతున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది అక్క. అవును వెంకట్, ఇది చాలా స్పష్టమైన విషయము. ఇది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా కాదు. ఇది ఓపెన్ సీక్రెట్, పబ్లిక్ అంతా కనిపిస్తుంది ఓపెన్ గా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మల్లన్న గారు కాంగ్రెస్ లో ఉండి వీళ్ళు మభ్య పెట్టారు. మల్లన్న గారికి ఏంటంటే, మేము బీసీ సర్వే చేస్తాం, కులగన సర్వే చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పిలిపించుకొని గొడ్డి చాకరీ చేపించుకొని మళ్ళా అది ఏమంటారు, ఆ సమయానికి వచ్చినప్పుడు బీసీ కులగన్న సరిగా జరగలేదు అని అడిగిన తర్వాత పార్టీలకి తీసేసారు. అవును, దమ్ము ధైర్యం ఉన్న లీడర్ కాబట్టి బయటికి వచ్చి సొంతగా పార్టీని పెట్టుకొని నడుపుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు సభ కూడా పెట్టి నిరూపించుకున్నారు. ఇది చిన్నపాటి అని ఏలన చేసిన వాళ్ళకి దడబుట్టించలేదా? ఇది వాస్తవం కాదా? ఒక విషయం ఏంటంటే డెఫినెట్ గా వెంకట్, ఇంకొక విషయము డెఫినెట్ గా ముందు కూడా మల్లన్న గారు నేను ఏ స్థాయికి తీసుకెళ్తారో మనం చెప్పనవసరం లేదు. మీరు డెఫినెట్ గా ఆ విషయం చూస్తారు. ఓకే అక్క, ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచినప్పుడు బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి, ఆయన పేరు ప్రేమేందర్ రెడ్డి ఉన్నట్టుంది. అయితే బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి, ఈ రెడ్డిలకు ధీటుగా తీర్మానం ఒక నిల్చుండి గెలిచిండు. అలా ఏ బీసీ బిడ్డను అన్యాయం చేయలే, ఏ బీసీ బిడ్డను మోసం చేయలే. అలాంటప్పుడు తీర్మానం ఒక ఉప ఎన్నికల్లో గెలిస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీకు చాలా స్పష్టమైన, అంటే వీళ్ళు కూడా కొందరు ఇప్పుడు ఎవరైతే తీర్మానం రాజీనామా చేయాలని కొన్ని ఆకతాయిగా వీడియోలు చేస్తా ఉన్నారో, వీళ్ళు తీర్మానం కోటేయద్దని చెప్పారు కానీ మరి ఎవరిని కోటేయమని చెప్పలే అక్కడ. ఇక్కడ చూడు, అంటే తీర్మానాలను తగ్గించాలనే ప్రయత్నం చెప్తే అవతలను కోటేయమంటే వీళ్ళు అవలాగాలు అయిపోతారు కదా. అవతలను కోటేయమంటే, అరే నువ్వు ఒక బీసీ నిడిచిపెట్టి ఇక రెడ్డిల కిందకి ఓటేయమంటున్నారా అని. కనీసం నేను మస్తు వీడియోలు చేసిన, దాదాపు కొన్ని 100 వీడియోలు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో. డే నైట్ కష్టపడ్డాం అక్క మల్లన్న కోసం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మల్లన్నకు ఓట్లు వేయద్దని పాటలు పాడిన గాయకులు కూడా ఉన్నారు, ఇక్కడ పాటలు పాడిన సింగర్స్ కూడా ఉన్నారు. కానీ ఎవరు కోటేయాలన్నది చెప్పాలి ఇంతవరకు. అప్పుడు ఎన్నికలు అయిపోయేదాకా కూడా ఈ పలానా వ్యక్తి కోటేయమని చెప్పలే. మరి ఇదేందో నాకు అర్థం కాని విషయం ఇది. ఓకే, నేను ఏమంటున్నా అంటే, నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, ఈ రెడ్లు వేలమలు కమ్మలు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ గా రారు. అయితే బీసీ వర్గాలని ముందు పెట్టి వీళ్ళని ఓడగొట్టాలని చెప్పేసి వాళ్ళది ఇది ఉన్నదన్నమాట. సో వీళ్ళు ఏంటి అని అంటే, బీసీలలో ఇంకా అప్పటికి చైతన్యం రాలేదు. ఇంకోటి ఏంటి అని అంటే, వీళ్ళు కొంతమంది మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇట్లా చేపిస్తుంటారు అనమాట. ఇవన్నీ కథలు ఎవరికి తెలియదు వెంకట, అందరికి తెలుసు. కానీ స్పష్టం ఇప్పుడు మల్లన్న గారు నిరూపించారు ఎంతమంది కుట్రలు చేసి. ఇప్పుడు మల్లన్న గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఎలక్షన్స్ టైంలో వారికి అగెనెస్ట్ గా పని చేశారు ఈ రెడ్లు అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. అయినా కూడా నిలబడి ధైర్యంగా ప్రచారం చేసి గెలిచాడా లేదా, తన సత్తా ఏంటిదో చూపించుకున్నారా లేదా, ఇవన్నీ సాక్ష్యాలు ప్రజలన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. లాస్ట్ అక్క ఒకటి అయితే విషయం ఏంటంటే, ఇక్కడ వరంగల్ సభ తర్వాత బీసీ రాజకీయ పరిణామం అనేది ఒక చేంజ్ అయింది. 100% అది తీర్మానం వరంగల్ సభతోనే చెప్పుకోవచ్చు. ఇక్కడ భువనగిరి సభ తర్వాత మెదక్ జిల్లాలో బీసీ వాదం ఎట్లున్నది, నిజంగా తెలంగాణ రాజకీయ పార్టీ ఎట్లా ఉంటుంది? అయితే వెంకట్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గా నేను సిద్దిపేట కూడా నాకే వస్తుంది, సిద్దిపేట జిల్లా కూడా. నేను వెళ్ళి మీటింగ్లు పెట్టి టీమ్ తోని చేసినప్పుడు ఆఫీస్ ఓపెనింగ్ ఇలా కార్యక్రమాలన్నీ చేసినాము. అది ఏమంటారు, కౌన్సిలర్ ఎలక్షన్ లో కూడా హరీష్ రావు గారి టీము ఒక చర్చకు వచ్చింది అని వాళ్ళు భయపడుతున్నారు అన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఎందుకనంటే వీళ్ళు మొన్న వచ్చిర్రు, వీళ్ళు ఎవరు లీడ్ చేస్తున్నారు ఈ టీం ని సిద్దిపేటలో అంటే సబ్జెక్ట్ మాట్లాడతాం కదా. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళందరూ మన బహుజనులను ఎప్పుడు కూడా సారా ప్యాకెట్ల కోసమో లేకపోతే జెండాలు మోసడానికో జిందాబాదులు కొట్టడానికి మాత్రమే యూజ్ చేసేటోళ్ళు. కానీ మనం లీడర్లుగా తయారు చేయడానికి ప్రతి ఒక్క నాయకుడిని మనం లీడర్గా తయారు చేస్తున్నాం. మనమే లీడర్గా ఎదగాలనే కాన్సెప్ట్తోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇతర పార్టీలకు మన పార్టీకి డిఫరెంట్ అదే అక్క. ఎప్పుడు కానీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎవడో లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ బీఫామ్ ఇస్తారని చెప్తలేడు. ఫస్ట్ నుంచి కూడా అదే మాట చెప్తున్నాడు.
మనం లీడర్లు తయారు చేస్తాం, మనమే లీడర్లు అవుతాం, కానీ ఎవరికో బీఫామ్ ఇచ్చే అవకాశం ఉండదు. మనమే లీడర్లుగా తయారు చేసి ప్రజలకు మనమే లీడర్గా చూపించుకోవాలి. మనం ఏం చేయగలుగుతాం అనేది ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాలి. అది మాత్రమే చెప్తున్నాడు ఇప్పుడు. ఆ పార్టీలకు మన పార్టీకి డిఫరెంట్ అది. వెంకట్ అదే మీరు అన్నది వాస్తవం. అది మల్లన్న గారు మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రఘు గారితో, మొన్న తొలి వెలుగులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, పెద్ద పెద్ద నాయకులు అన్నట్టు, పెద్ద నాయకులు అంటే హైట్ వెయిట్ పర్సనాలిటీ వాళ్ళు కాదు, కొత్త నాయకత్వాన్ని నేను ఎంకరేజ్ చేయదలుచుకున్నాను. కొత్త నాయకత్వంతోనే ఈ పార్టీ ఇప్పటి వరకు ఈ స్థాయికి వచ్చింది. మొన్న సభ కూడా కొత్త నాయకత్వంతోనే ఇంత సక్సెస్ అయ్యింది అన్నట్టు మీరు అర్థం చేసుకోండి. మల్లన్న గారి ఆలోచన విధానం మనం అప్రిషియేట్ చేయాలి. అంటే కొత్త నాయకులకి అవకాశం ఇస్తున్నారు, బీసీలను ఎంకరేజ్ చేస్తూ, బీసీలలో చైతన్యం తెస్తూ. ఇలాంటి లీడర్ ఎవరన్నా ఇప్పటి వరకు ఇట్లా చేశారా వెంకట్? నువ్వు చూపించు ఒకసారి. లేదు, ఎవరు చేయలేదు. అంటే ఉన్న వాళ్ళను ఇప్పుడు మనం చాలా ఎలక్షన్లలో చూస్తూ ఉంటాము. ఎలక్షన్లలో కానీ ఇలా కానీ ఇండ్లు ఉన్నాడు అన్నపోతాడు, అన్నున్నాడు ఇళ్ళ పోతాడు, కానీ ఒక్కరు లీడర్ తయారయ్యాడు. మళ్ళీ అదే నాయకత్వం, అదే రెడ్డి రావుల కింద అదే మళ్ళీ సేమ్ అదే జిందాబాద్ కొట్టాలి, జెండా ఫ్లెక్సీలు కట్టాలి. అదే పని. అలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే పార్టీ కొలాప్స్ అవుతుంది అనేదే మల్లన్న గారి ఆలోచన. అందుకనే కొత్త నాయకత్వాన్ని, ఎలాంటి ఈ స్కాములు ఇవన్నీ ఉంటాయి కదా, కబ్జాలు అవన్నీ, అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు నాకు అవసరం లేదు. నాకు కొత్త నాయకత్వం మంచి, అంటే ఇప్పుడు ఎవరైతే మా రాష్ట్ర కమిటీ ఉన్నదో చాలా నీట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. స్కాములు ఇవన్నీ స్కీములు అవన్నీ చేసిన అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి. అందుకనే నీతి నిజాయితీగా, డబ్బుకు ఆశపడకుండా స్వచ్ఛందంగా మేము పని చేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ఇది ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇలాంటి ఆలోచనలు అందరు లీడర్స్ కి రావు వెంకట్. ఒక్క తీన్మార్ మల్లన్న గారికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయని నేను అనుకుంటున్నా. ఇలాంటి రాజకీయ పార్టీ నాకు తెలిసి దేశంలో లేదు అని చెప్పేసి నేను బల్ల బుద్ధి చెప్పగలుగుతా వెంకట్. రైట్ చక్క. అయితే ఒక విషయం ఇక్కడ, సామాజిక న్యాయం, సముచిత స్థానం, అందరికీ దామాష ప్రకారం వాటా కల్పిస్తామని చెప్తా ఉన్న తీన్మార్ మల్లన్న పైన కూడా కొందరు సరే అది మనం ఛాలెంజ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నామని చెప్తున్న అగ్రకులాల ఈ పార్టీలు ఏవైతున్నాయో, ఏ పార్టీ కూడా రాజకీయాల్లో ఇంతవరకు ఏ పార్టీలో కూడా రెడ్డి విలమలు లేని పార్టీగా కమిటీలు వేసిన ఏదైనా పార్టీ ఉందంటే, కమిటీ లేకుండా కమిటీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. అది 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను ఏది రాష్ట్ర అధ్యక్ష పదవి చేయాలని కొందరు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి, ముదిరాజులకు రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలన్నా రాజ్యాధికారం కావాలంటే మీరు ఏం చెప్తారు? ఓకే, ముదిరాజులకి రాజ్యాధికారమా లేకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవి? ఇవో వెంకట్, ఒక సిచ్యువేషన్ ముందు అలా వస్తే, అంటే తీన్మార్ మల్లన్న గారు కూడా మొన్న మాట్లాడారు, మీరే ముఖ్యమంత్రి అవుతారా అంటే లేదు, అవకాశం వస్తే మొట్టమొదటి అవకాశం ఏదైనా వస్తే ముదిరాజులకు అవకాశం ఉంటుందని కూడా చెప్పిన మాట. ఇప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు తీన్మార్ మల్లన్న నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోరు అభిమానులు. ఇప్పుడు మీరు కదా అన్నట్టు ఎవరైనా అంటారు సీఎం. ఒక విషయం చెప్తాను, నేనే దానికి సాక్ష్యం. మా నియోజకవర్గానికి మల్లన్న గారు వచ్చారు. వస్తే నేనే అప్పుడు అన్నాను, మీరు ఇలానే కష్టపడుతుంటే మీరు అవకాశాలు ఉన్నాయి, మీరు సీఎం అయ్యేదని నేను అన్నాను. మళ్ళా పార్టీ పెట్టిన రోజు కూడా నేనే అన్నాను. ఏమన్నాను అంటే, మనం అందరం కలిసి కట్టుగా మల్లన్న గారికి సీఎం చేయాలని చెప్పేసి నేనే అన్నాను. కానీ మల్లన్న గారు, నేను అంటే మల్లన్న గారు మైక్ తీసుకొని అన్నారు, అట్లా కాదు, మనము బీసీల్లో చైతన్యం తీసుకురావాలి, అదే మన ఇంటెన్షన్ అని మల్లన్న గారు మైక్ తీసుకొని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు మల్లన్న గారు నేనే సీఎం అవుతా, నేనే బీసీ సీఎం అవుతా అని చెప్పేసి చెప్పలేరు. మొన్న రఘు గారి ఇంటర్వ్యూలో కూడా మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. ముదిరాజుల గురించి కూడా చెప్పారు, వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న అంశం పైన కూడా వాళ్ళు చాలా స్పష్టంగా మల్లన్న గారు మాట్లాడారు. ఒక విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది అక్క, తెలంగాణ రాజ్యాధికార పార్టీతో బీసీ రాజ్యం అయితే సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం దాకా వచ్చిందంటే 100% ప్రజల్లో ఒక పబ్లిక్ అయితే అవేర్నెస్ తీసుకొచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే బీసీల పార్టీగా ముద్రపడిపోయిందని క్లియర్గా వీళ్ళు శత్రువులైనా మిత్రులైనా యూట్యూబ్ వీడియోలు చేసేటోళ్ళైనా ఎవరు కూడా క్లియర్గా ముఖ్యమంత్రి పీఠం దాకా వెళ్ళారంటే కంపల్సరిగా ప్రతి గడపను బీసీ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తాకిందని క్లియర్గా కనబడుతుంది. అంతేనా కదా? డెఫినెట్. అయ్యో ఎందుకు కాదు వెంకట్, ఏమంటారు, మేము కమిటీలు వేసాము, గ్రౌండ్ లెవెల్ లో, మండల లెవెల్లో కమిటీలు పడిపోయినాయి, మా జిల్లా నాయకత్వం ఉంది, రాష్ట్ర నాయకత్వం ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మొన్న సభనే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇది ఈ పార్టీ ఈ అగ్రవర్ణాల పార్టీలు ఉన్నాయి చూడు, దానికి ఏ మాత్రం తీసిపోదు అని చెప్పేసి మేము మొన్న నిరూపించాం కదా, అది క్లియర్ గా అనిపిస్తుంది కదా.
ఎక్కడ కూడా డెఫినెట్ గా ఈ ఒక్క సభకి ఇంత భయపడుతున్నారంటే మరి ముందు ముందు ఏమైనా సభలు కండక్ట్ చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏముంటుందో నిజంగా రాజ్యాధికార సమరబేరి సభ అంటే ఈ రాజ్యాధికార సమరబేరి సభ తర్వాత కొందరు యూట్యూబర్లను చూస్తాం నా పండుకున్నోళ్ళు లేచి నేను మల్లన్న గురించి ఎప్పటిస్తుందో ఈ తిట్ల కార్యక్రమం ఈ దండలు ఇవన్నీ ఉంటాయి. ఇంకొక విషయం చెప్తా, కొంతమంది చదువు సంధ్య లేని వాళ్ళు ఎలా బతకాలో తెలియని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మల్లన్న మీద చాలా మంది అట్లా బతకటోళ్ళు ఉన్నారు. పాపం పోనీ బతకనివ్వండి. అంటే ఇదేం కొత్త కాదు, తీన్మార్ మల్లన్న పైన వీడియోలు విమర్శలు ఇవన్నీ కొత్త ఏం కాదు. ఏమంటున్నాడంటే ఇగో వాళ్ళు చిల్లర మల్లర వాళ్ళు ఏదో పేడు బ్యాచ్ ఉంటది, మోచేతి నీళ్లు తాగేటోళ్ళు ఉంటారు, వీళ్ళు రకరకాలు ఉంటారు. వాళ్ళని మనము ఏమనలేము, వాళ్ళు పాపం బతుకుతున్నారు. నేను ఏమంటారు బీదోళ్ళు, వాళ్ళు బతకనివ్వండి. మల్లన్న గారి పేరు చెప్పుకొని ఇంతమంది పేరు చెప్తేనే వాళ్ళకి పొట్ట గడుస్తుంది, రోజు గడుస్తుంది అని మల్లన్న గారు పుణ్యం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి జీవితం చూపించి పుణ్యం చేస్తున్నారు. పాపం అయితే చేయట్లేదు కదా, మంచి పనే కదా. అంటే ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారు, డబ్బులు లేకుండా మల్లన్న గురించి ప్రచారం చేస్తున్నారు. మల్లన్న గారి మీద బతుకుతున్నారు, మంచి ఫ్రీగా కూర్చున్న దగ్గర. ఇప్పుడు మల్లన్న గారికి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఫ్రీగా యూట్యూబ్ ఛానల్స్ లలో డైలీ వాళ్ళే ఇప్పుడు మల్లన్న గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి మల్లన్న గారి క్రేజ్ ఎట్లా ఉందన్నది, అది అర్థం చేసుకోండి. అంటే క్లియర్ గా వాళ్ళ మాటలనే అర్థమైంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి రాబోతా ఉంది, బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. అయ్యే ముఖ్యమంత్రి ఏదో ముదిరాజులనే చేయాలని వీళ్ళే చెప్తున్నారు క్లియర్ గా. సరే బీసీలు ముఖ్యమంత్రి కావాలని కాన్సెప్ట్ 100% సక్సెస్ అయిందని చెప్పుకో. చాలా మాటలనే చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు బీసీ కాన్సెప్ట్ అనేది సక్సెస్ అయింది. మీకు ఒక విషయం చెప్తాను వెంకట్, వాళ్ళ అక్కసు గాని వాళ్ళ అంటే ఏదో తిరకాసు పెట్టాలి, ఈ ఉద్యమాన్ని ఆపాలి. చాలా స్పష్టంగా వెంకట్ అది వాళ్ళ అక్కసు గాని ఏమంటారు, వాళ్ళ ఈర్ష గాని జెలసీ గాని ఇవన్నీ రకరకాల వాళ్ళ ఫీలింగ్స్ అన్ని బయట పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. సో అలాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం చెప్పండి. అలాంటి వాళ్ళ గురించి మాకు ఫ్రీగా మార్కెటింగ్ చేసి పెడుతున్నారు వాళ్ళు. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార సమరబేరి భువనగిరి సభ తర్వాత రాజకీయ పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. ఇంకా ఇది శాంపుల్ మాత్రం, ఇంకా ముందు చాలా ఉంటది. అంటే ఇంకా చాలా సభలు ఉన్నాయా? సభలోనే కాదు, అంటే ఒక్క సభకే అంతా ఇప్పుడు వీళ్ళందరూ పడుకుని లేచినట్టు ఒక్క సభకే లేచి మొత్తుకుంటా ఉన్నారు. ఒక్క సభకి వెంకట ఒక్క సభకి ఇట్లా ఉన్నది. మేము ఇంకా ఒక 2-3 అట్లా కండక్ట్ చేస్తే పరిస్థితి ఏముంటది? అంటే ఎలక్షన్ ఇంకా చాలా రోజులు టైం ఉంది కదా. నేను సభలు పెడతామని నేను చెప్పట్లేదు. నేను ఏమంటున్నాను అంటే మేము మా దగ్గర ఎట్లున్నారంటే ఈ బిర్యానీలకి వచ్చి పని చేసే వాళ్ళు కాదు, ఆశైన కార్యకర్తలు. ఎట్లా అంటే సిద్ధాంతం కోసం పని చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే మేము ఏ లెవెల్ కైనా పార్టీని తీసుకెళ్తాము, గ్రౌండ్ లెవెల్లో పని చేసి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెంకట్. ఓకే, ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం పేరుతోనే ఒకటే ఒక సభ, అంటే రెండో సభ, ఒక్క సభ గ్రాండ్గా సక్సెస్ అయింది. ఎట్లా అంటే ఒక సభ బీసీ ఉద్యమాన్ని లేవనెత్తడంలో సక్సెస్ అయింది, ఇంకో సభ బీసీలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారనే ఒక థాట్ని తీసుకొచ్చింది. అది రాజ్యాధికార సమరబేరి సభ, భువనగిరి సభ. అంతా ఓర్చుకోలేకపోతున్నారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాకముందే బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. రాజ్యాధికార సమరబేరి సభ అంతా హిట్ అయిపోయింది. దీనివల్ల ప్రజలకు బీసీ ఉద్యమం చేరువైపోయింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరువైపోయింది. గడప గడపకు బీసీ ఉద్యమం లేవనెత్తే అవకాశం ఉన్నది. అందుకని ముందుగానే తీన్మార్ మల్లన్నను అణచివేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ ఆరోపణలు, మీ కథలు, మీ వ్యవహారాలు ఇవేమీ కొత్త కాదు. 100% తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 100కు 100%. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైనికులుగా మీరు కత్తులు పట్టుకొని బల్లలు పట్టుకొని ఉంటే మేము కూడా సోషల్ మీడియా యుద్ధం చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.